హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీకు 2 డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చి మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్ అనేది అందరికీ నచ్చుతుంది. నేను ఇప్పుడు చూపించే డిజైన్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఈ డిజైన్ అయితే చాలా 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 బాగా నచ్చింది. ఇందులో మనకి స్క్వేర్ మిర్రర్ ఉంది, రౌండ్ మిర్రర్ ఉంది. ఈ వర్క్ కూడా మీకు నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూసి నేర్చుకొని ఈ వర్క్ అయితే మీ అందరూ తప్పకుండా చేయండి. ఓకేనా? మనకి ఈ వర్క్ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూడండి, మనకి స్క్వేర్ మిర్రర్ కానీ రౌండ్ మిర్రర్ కానీ మనం ముద్దగా ఏమీ కుట్టలేదు. చూడండి, చాలా సింపుల్గా ఈ వర్క్ అయితే చేసామన్నమాట. మీ అందరూ తప్పకుండా ఈ డిజైన్ అయితే ప్రాక్టీస్ చేయండి. మనకి డిజైన్ గీయడం రానవసరం లేదు. ఈ వర్క్ చేయడానికి మనకి డిజైన్ కూడా గీయకుండానే మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ కింద ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేస్తాము, పైన అక్కడక్కడ మన మిర్రర్స్ దగ్గరగా మీకు ఒక షేప్ అనేది కాకుండా ఇలా దగ్గరగా మన మిర్రర్స్ అంటించేసుకొని మనం జస్ట్ చాలా సింపుల్ మిర్రర్ కుట్టడము ఎంతో టైం కూడా పట్టదు. ఇలాగైతే మీరు తప్పకుండా వర్క్ అయితే చేసుకోండి అనమాట. ఫ్రంట్ కూడా చూడండి, మనకి సింపుల్గానే వేసామన్నమాట. ఫ్రంట్ మనకి ఎక్కువ వర్క్ అనేది పట్టదు కదా, మనకి ఇలా సింపుల్గా ఈజీగా, మనకి స్టోన్స్ లేవు, బీడ్స్ కూడా మనం ఏమి వెళ్ళాం, ఓన్లీ థ్రెడ్ వర్క్తోనే మనం ఈ వర్క్ అయితే చేసాము. కొంతమందికి ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఇది అయితే తప్పకుండా నచ్చుతుంది. అలాగే మనం ఈ ఒక్క బ్లౌజ్ చేసుకుంటే మనకి చాలా శారీస్ మీదకి మనకి ఈ బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. మిర్రర్ వర్క్ అనేది ఏ శారీ మీదకైనా మనకి సూపర్గా ఉంటుంది. నాకైతే ఈ డిజైన్ అయితే నచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఓకేనా? అలాగే మనకి ఇంకా కావాలంటే ఇంకో 2-3 కలర్స్ కూడా మీరు యాడ్ చేసుకోండి. సిల్క్ దారమే. ఓకేనా? సిల్క్ దారము నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిలు. శారీలో క్లాత్ అనమాట. ఇది హాఫ్ పట్టు కాదు. శారీలో క్లాత్ బాగోపోతే అప్పుడు హాఫ్ పట్టు తీసుకోవాలి. ఇంకొకటి వచ్చి చూడండి, ఇది వచ్చి మనకి సింపుల్గా అనిపిస్తుంది. మీకు దీనికి కూడా డిజైన్ అయితే ఏమి గీసుకొని అవసరం లేదు. జస్ట్ నెక్ వరకు మనం మెజర్మెంట్స్ తీసుకొని వేసుకుంటాం కదా, సేమ్ అలాగే వేసుకొని మనం ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసి తర్వాత కుందన్స్ అంటించాలి. కుందన్స్ కూడా మనం జస్ట్ మార్కింగ్ కూడా చేసుకొని అవసరం లేదు. కుందన్స్ పెట్టేసేసుకొని గ్లూ పెట్టేసుకొని అంటించేసుకుంటే మనకు అయిపోతుంది. పైన వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, దానికి కూడా మీరేమి డిజైన్ ఏమీ గీసుకొని అవసరం లేదు. కాకపోతే టేప్ పెట్టి మీరు మార్కింగ్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మధ్యలో కుందన్ అంటించేస్తారు. చుట్టూ ఆ చిన్న కుందన్స్ అంటించేసి గొలుసు కుట్టేసి సింగిల్ గొలుసు వేసాను, జరీ థ్రెడ్తో వేసాను. ఓకేనా? ఇందులో మనం జరీ థ్రెడ్ కుందన్స్ అనేది యూజ్ చేసామన్నమాట. ఓకే, మనకి ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వచ్చింది. ఇంకా బీడ్స్ కానీ అవి రాలేదు. మధ్యలో స్టోన్స్ అయితే అంటిస్తాము, అది అంటించలేదన్నమాట. మనకి అక్కడక్కడ చూసారా, ఇలా వేయటం వల్ల బ్లౌజ్ అనేది బ్యాక్ డిజైన్ అనేది బాగా హైలైట్ అయ్యింది. ఓకేనా? మీకు అవి సైజ్ కుందన్స్ సైజ్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి. కాకపోతే ఇలాగైతే మనకి డిజైన్ అనేది బాగుంటుంది. ఇలాగే సేమ్ ఇలాగే డిజైన్ చేసుకోండి. మీకు డిజైన్ గీసుకోవడం రాకపోయినా ఈ వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా చాలా సింపుల్గా వచ్చింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.